హాయ్ గాయ్స్, ఇవాళైతే లక్షద్వీప్ డే 3 వ్లాగ్. ఇక్కడైతే మేము వచ్చేసి కాయాకింగ్ చేస్తున్నాము. ఫస్ట్ మేము స్కూబా డైవింగ్ చేసాము, దాని తర్వాత కాయాకింగ్కి వచ్చాము. స్కూబా డైవింగ్ ప్రైజెస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వాళ్ళు ఎక్కువ దూరంకి వెళ్ళొద్దన్నారు, ఎందుకంటే ఇప్పుడు మనము ఎక్కువ దూరంకి వెళ్ళామనుకోండి, ఒకవేళ వేవ్స్ వచ్చాయనుకోండి మనం అక్కడే ఉండిపోతాం. అంటే పుష్ చేయనికి రాదు, డ్రాగ్ ఎక్కువ చేయనికి రాదు. టూ స్టిక్స్ ఇస్తారు, వాటిని పెడల్స్ అని అంటారనమాట. సో ఆ బోట్లో కూర్చొని వాటర్ని ఆ పెడల్స్తోని డ్రాగ్ చేస్తూ మనం వెళ్ళాలి. ఇద్దరు కూర్చుంటారు కదా, ఇద్దరు ఒకే సైడ్ డ్రాగ్ చేయాలి. ఒకరు అటు సైడ్ డ్రాగ్ చేసి ఒకరు ఇటు సైడ్ డ్రాగ్ చేస్తే అప్పుడు బోట్ అటు ఇటు వెళ్ళకుండా బోట్ రివర్స్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ వెళ్ళాలనుకో, అప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఇద్దరు కలిసి డ్రాగ్ చేయాలి, అప్పుడు రైట్ వెళ్తుంది. ఆపోజిట్ అనమాట. రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే రైట్ సైడ్ వెళ్తుంది. ఇది కాయాకింగ్ వచ్చేసి మనం ఒకవేళ స్కూబా డైవింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా కాయాకింగ్ మాత్రం ఫ్రీ. సో మనం ఎంత టైం కావాలంటే అంత టైం చేసుకోవచ్చు. ఫస్ట్లో మాకు వచ్చేసి భయం వేసింది, కానీ చేస్తుంటే కొంచెము కాన్ఫిడెంట్గా అనిపించింది. మాకైతే కాయాకింగ్ స్కూబా డైవింగ్ సపరేట్ ప్లేస్లో లేదు. కాయాకింగ్ స్కూబా డైవింగ్ ఒకే దగ్గర ఉంది. సో ఇక్కడైతే కొన్ని రెస్ట్ తీసుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ మేము ఒక చిన్న క్రాబ్ని చూసాము. సో మాకు కాయాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది. మీరు ఒకవేళ లక్షద్వీప్కి వస్తే కాయాకింగ్ స్కూబా డైవింగ్ మాత్రం కంపల్సరీగా చేయాలి. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాం. బాయ్.